హాయ్ అందరికీ నమస్కారం. దావోస్ పర్యటన ముగిసింది. దావోస్లో ప్రతి సందర్భాల్లో ఒక గొప్ప స్కోరింగ్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు గారు ఈసారి రక్తహస్తాలతో వెనుదిరిగి వస్తున్నారా? ఈ అంశం ప్రధానంగా వైసీపీ నుంచి తీవ్రంగా వస్తున్న ఒక విమర్శ. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఒరిగింది ఏంటి? పక్కనున్న తెలంగాణకు 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? మహారాష్ట్రకు 12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనేది ప్రధానంగా విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణ. దాని మీద మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ సార్, విపక్షాల ఆరోపణలు ఏమైనా వాస్తవాలు ఉన్నాయా? వాళ్ళ ఆరోపణల వరకే పరిమితం అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు ఆరోపించారు, ఏమి రిక్తహస్తాలతో వచ్చారంటున్నారు కదా. మరి విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సు అని చెప్పి పెట్టారు. 14 లక్షల కోట్లు పెట్టుబడి వస్తున్నాయి అన్నారు. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు వైసీపీ వాళ్ళు? చెప్పడానికి అందరూ చెప్తారు, కానీ ఒక దార్శనికుడు 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్తో సమావేశం అయిపోయారు. తర్వాత ఎలన్ మస్క్తో మన ఆల్రెడీ లోకేష్ గారు సంప్రదించాడు. తర్వాత గూగుల్ వాళ్ళతో, తర్వాత ఇన్ఫోటెక్ వాళ్ళతో, అనేక పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలతో సమావేశం అయిపోయారు. అంటే అనౌన్స్ అయ్యి అక్కడ 4 రోజుల్లోనే వస్తే వచ్చినట్టే కాదు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ ఆయనే రూపాంతరం చెందాడు కాబట్టి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సఫలీకృతుడయ్యాడు. అదే సమయంలో ఇప్పుడు రాకపోయినంత మాత్రాన, ఇప్పుడు అనౌన్స్ చేయనంత మాత్రాన కాదు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాబోయే వారం 10 రోజుల్లో జరగవచ్చు. ఇన్ఫోటెక్ వాళ్ళు ఓకే అన్నారు, పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు అనేది చెప్తున్నారు. ప్రజెంటేషన్లో తిరగలేదండి. ఇంకోటి మీరు అన్నట్టుగా ఏఐ ఇప్పుడు దాకా దేశంలో అంత ఫోకస్డ్గా ఏఐ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బహుశా ఏ ముఖ్యమంత్రి లేరేమో అంత ఫోకస్డ్గా. అవునండి, అంత ఫోకస్డ్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఏ పరిశ్రమల కోసం మొత్తం ఒక అన్ని కంపెనీలతో మాట్లాడి ఒక ఖర్చీఫ్ వేసారా అనాలేమో, అలా వేసేసి వచ్చారా అనుకోవాలి. తప్పకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే విశాఖపట్నాన్ని సెంటర్గా చేస్తారని చెప్పారు. ఆ దిశగానే ముందుకెళ్తున్నారు. ఎందుకంటే తీర ప్రాంతం ఉన్నది. దీంతో పాటు ఐటీ కంపెనీలు ఇప్పుడు కూడా సఫిషియెంట్గా హైదరాబాద్లో ఉన్నట్టు లేవు అనేది ఒక ఇది ఉంది. దాని నుంచి పోగొట్టడానికి మైక్రోసాఫ్ట్ అధినేతతో మాట్లాడారు, బిల్ గేట్స్ ఇవన్నీ కూడా సంప్రదించారు, మనం చూసాం. దీంతో పాటు ఇన్ఫోటెక్ కూడా దాదాపు అయిపోయింది, ఓకే అయిపోయింది. ఇకపోతే రెన్యూబుల్ ఎనర్జీ, దీనికి ముందే దావోస్ ముందే ఎలన్ మస్క్తో వెళ్ళొచ్చారు. మీరు చూసారు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో లోకేష్ గారు వెళ్ళొచ్చారు. తర్వాత గూగుల్ సుందర పిచాయ్తో కలిశాడు, సత్య నాదెల్లతో కలిశారు. అంటే ఇప్పుడు వెళ్ళిన 4 రోజులు బిల్ గేట్స్, లోకేష్ గారు ఇంతకుముందు కలిసింది, సత్యనాథలతో కూడా కలిశారు. నిన్న బిల్ గేట్స్తో వాళ్ళ నాన్నగారు, చంద్రబాబు నాన్నగారు. అంటే ఏంటంటే ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు. ఇది ఒక్కొక్క మార్గం ఎవరు దారి చూపారు. దావోస్లో అసలుకి వెళ్ళొచ్చు, పెట్టుబడులు రాష్ట్రానికి తేవచ్చు అని చెప్పి ఫస్ట్ ఈ దేశానికి పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ఏదో రానంత మాత్రాన వైసీపీ విమర్శించినంత మాత్రం కాదు, 4 రోజులు ఓపిక పట్టాలా. ఇప్పుడు గుజరాత్ తర్వాత తీర ప్రాంతం అంత ఉంది. మరి 5 సంవత్సరాల్లో పరిశ్రమలు ఎందుకు తేలేపారు? మీరు విశాఖపట్నంలో పరిశ్రమ సదస్సు పెట్టి 14 లక్షల కోట్లు పెట్టుబడి అన్నారు. ఎందుకు వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు? మీ మీద నమ్మకం లేక. ఇప్పుడు మరి సాక్షాత్తు అమిత్ షా దేశానికి హోంశాఖ మంత్రి ఏం చెప్పాడు? 3 లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు. మరి కిరణ్ గారు మీకు కూడా తెలియదు కాదు, ఒక రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటుంది. 3 లక్షల కోట్లు తెచ్చారంటే దానివల్ల లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది కదా. మరి అడిగింది తడుగా ఇస్తున్నారు. ఒకవైపు పోలవరంకి ఇస్తున్నారు, తర్వాత అమరావతికి కూడా ఇస్తున్నారు. రాజధాని లేని రాష్ట్రం ముందు దేశాన్ని 5 సంవత్సరాలు మీరు ఎందుకు తేలేదు? స్పెషల్ స్టాటస్ ఎందుకు తేలేదు? వైసీపీ వాళ్ళు కూడా అది కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ఇప్పుడిప్పుడు ఒడివడి అడుగులు వేస్తున్నప్పుడు మనం సహకరించాలి. దీంతోపాటు హైదరాబాద్ అనేది దాన్ని రూపాంతరం చెంది కొండలు గుట్టలు కూడా కరిగించి సైబరాబాద్ రూపశిల్పి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాయి. కాబట్టి అమెజాన్లో 50,000 కోట్లతో పెడుతున్నారు, మిగతా వాళ్ళు ముందుకు వస్తారు. అదే ఇదిలో అమరావతికి కూడా వస్తారు. అది కొద్దిగా ఓపిక పట్టాలా. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఈ 4 రోజుల్లో వాళ్ళు వెళ్ళిన పర్యటనలో 100% సఫలీకృతమయ్యారని అనుకోవాలి. రాబోయే రోజుల్లో ఏమేమి వస్తాయి? ఒకవైపు డ్రోన్స్ విన్యాసాలు, అది 1,00,000 కోట్లతో అది రాబోతుంది. మన సీ ప్లేన్, అది కూడా ఫస్ట్ టైము తెలంగాణ కూడా లేదు. తెలంగాణ కింద హుస్సేన్ సాగరే సముద్రంగా భావించాలి. మరి అక్కడ తీర ప్రాంతం అనేక పోర్ట్లు ఉన్నాయి. పోర్టులతో ఇదిగా సీ ప్లేన్లు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నిటితో పాటు అండి అనంతపూర్లో రాయలసీమకు ముఖ్యంగా మన గ్రీన్ కోచ్ చూసాం, 12,000 కోట్లు పెట్టారు, ఇంకొక 20,000 కోట్లు పెట్టబోతున్నారు. 3 విధంగా ఐడల్ విద్యుత్తో పాటు పవన్ విద్యుత్, గాలి ధర, రకరకాలుగా 3 ప్రపంచంలో లేదు, ఏషియాలోనే లేదు. మరి అటువంటి ప్రాజెక్ట్ ఉంది కదా.
దీంతో పాటు ఎలక్ట్రానిక్ వెహికల్ కియాని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు కదా, రెన్యూబుల్ ఎనర్జీ కూడా రాబోతుంది. ఇవన్నిటి మీద దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క దావోస్ పర్యటన రిజల్ట్ అనేది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా వేయొద్దు. ఖచ్చితంగా ఆయన విజన్ ఆయనకు ఉంటుంది. ఇవాళ ఏవైతే కంపెనీలు కలిశారో వాటిల్లో చాలా వరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇతమిద్ధంగా ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అని తేల్చకపోయినప్పటికీ సానుకూలంగా ప్రతి కంపెనీ కూడా స్పందించడం అనేది ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు దక్కిన అదృష్టం అని చెప్పాలి. ముఖ్యంగా ఇటు రాయలసీమ అయితేనేమి, ఇటు ఉత్తరాంధ్ర అయితేనేమి, సో ఇక్కడ చౌకైన భూములు ఉన్నాయి, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. ఇవన్నిటిని కూడా ప్రధానంగా చెప్పొచ్చారు. చాలామంది అనుకుంటున్నారు అమరావతిలో, కొంతమంది వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు, అమరావతిలో ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏ కంపెనీ అయినా వస్తుందా, ఏ కంపెనీకి ఎలా ఇవ్వగలుగుతారు అనేది కొంతమంది చెప్తున్నారు. అమరావతిలో రాక్కర్లేదు, పరిశ్రమలకు హబ్గా అనంతపూర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని చేసే ఒక ప్రణాళిక ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరంలో ఈ మెడికల్కి సంబంధించిన ఫార్మా పరిశ్రమలను కూడా అక్కడ ఎంకరేజ్ చేసే పరిస్థితి కనపడుతోంది. సో ఎక్కడైనా కానీ బైఫర్కేషన్ ఏమంటారు, అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు కదా, ఆ అభివృద్ధి వికేంద్రీకరణకు ఇది ఒక గొప్ప అవకాశంగా కూడా మలుచుకోవచ్చు. ఆ కార్యాచరణ ఇవాళ చంద్రబాబు గారు అమలు చేస్తూ ఉన్నారు. నమస్తే.